హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశ్రిత హనీ. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసరికి గోరింటాకు గైస్. అంటే మాకు ఇక్కడ మేము ఉన్న కమ్యూనిటీలో కానీ ఇటు సైడ్ కానీ చాలా లోపలికి సో మా గోరింటాకు దొరకదు అనుకుంది గోరింటాకు పెట్టుకునేటప్పుడు. బట్ నేనేం చేస్తానంటే గోరింటాకు మీద ప్రాంక్ చేద్దామని అనుకున్నాను. ప్రెసెంట్ గోరింటాకు ఆడేసి పెట్టాము. అండ్ గోరింటాకు ప్లేస్ లో నేను ఆకులు మా చెట్టుకున్న పిచ్చి పిచ్చి ఆకులని కోసేసి మందారం ఆకులు అలాంటివన్నీ కోసేసి మిక్సీ పట్టి గోరింటాకు ప్లేస్ అది పెడతాను అనమాట. అండ్ ఈ వీడియో చాలా ఫన్నీగా ఉండబోతుంది అనమాట. సో లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. లాస్ట్ వరకు చూడండి, మిస్ అవ్వదు గైస్. ఇప్పుడైతే నేను లీవ్స్ ఇవి గన్నేరు పూలు చెట్టు అనమాట. సో అక్కడి నుంచి తెచ్చానంట. కెమెరా ఎవరు వీడియో తీస్తున్నారంటే మా మమ్మీ తీస్తున్నారు. హాయ్ చెప్పు మమ్మీ. ఓకే గైస్, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నవన్నీ కట్ చేసి మిక్సీ గ్రైండ్ చేసి మిగిలిన వీడియో కంటిన్యూ చేస్తాను. ఇంకా లాస్ట్ వచ్చేసరికి ఇందాక మీకు చూపించాను కదా ఆకులు, అండ్ ఆకుల్ని పేస్ట్ చేసేసాను. అండ్ ఇట్లా కొంచెం పారాన్ని కలుపుతాను, ఎందుకంటే ఎర్రగా పండకపోతే డౌట్ వస్తుంది మధ్యలోని. అండ్ నా చేతులు గ్రీన్ గా అయ్యాయి గైస్, మీకు కనిపిస్తుంది లైట్ గ్రీన్ కలర్ అయ్యాయి. అండ్ వచ్చేసరికి గోరింటాకు ఇది అయిపోయాక ఎలా రియాక్ట్ అయిందో దాన్ని బట్టి ఈ రోజు గోరింటాకు ఆడతాను. ఎలాగో మొన్నటి నుంచి పాపం అడుగుతుంది, పెట్టుకోవడం అయితే కన్ఫర్మ్, కానీ ఇది చేసినందుకు ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. సో ఇప్పుడు మా అక్కని పిలిపించి అండ్ వీడియో తీస్తున్నానక్క, వీడియో కోసం నువ్వు అడిగావు కదా గోరింటాకు పెట్టుకుందాం అనేసి, పెట్టుకుంటే అలా సరదాగా మాట్లాడితే ఒక వీడియో అయిపోతుంది అని చెప్పి పెట్టేస్తాను నమ్మించి. సో ఎవ్రీబడి, నేను ఆశ్రిత హనీ. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే సమ్ ఆఫ్ మై ఫేవరెట్స్ లో ఒకటి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటంటే అది గోరింటాకు నాకు ఎంత ఇష్టం అంటే. అండ్ నేను మీ అందరికీ చెప్పాను కదా ఇప్పుడు పారాని కలుపుతానని, ఇదిగోండి గైస్. అండ్ ఇప్పుడు ఇందులో కలుపుతున్నాను, అంటే కలర్ కోసం, జస్ట్ కలర్ కోసం కలుపుతున్నాను. కొంచెం కలిపాను గైస్. ఈ పుల్ల కూడా మా అక్కదే, అంటే ఇది తల్లో పెట్టుకుంటది. అండ్ ఇప్పుడు అదంతా గోరింటాకు టైం గైస్. రండి గైస్, కలుపుక, మంచి వాసన వస్తుంది. బా గోరింటాకు వాసన రాగలేదే. గోరింటాకే నీకు తెలీదు గైస్, గోరింటాక్ గైస్. అండ్ ఇదంతా మాకకి పెడతాను ఈ రోజు, ఎందుకంటే మాకు గోరింటాక్ అంటే చాలా ఇష్టం. కాళ్ళకి, చేతులకి, ముఖానికి, లిప్స్ కి, చిక్స్ కి అన్నిటికీ పెడతాను. సరే ఇప్పుడు పెట్టుకుందాము. ఇక్కడ ఏదైనా పెట్టుంటే కనిపిద్దు మీకు ఇది, బట్ నేను ఇలా పెట్టుకుంటానంటే కాదు. ఓకేనా? సో అక్క చెల్లెల మధ్యలో సాంగ్ గైస్. అక్క చెల్లెల అనుబంధం పండిపోతుంది, త్వరగా చెయ్యి. నాకు నెయిల్స్ కట్టకే, ఓన్లీ ఇలా అంటుకోవట్లేదు. చెయ్యి తడపాలక్క. ఆగైతే పర్లే ఉండు బా. నాకు అస్సలు దాంట్లో మొత్తం నాకెట్టేస్తే నువ్వేం పెట్టుకుంటావు? నాకు లేకపోయినా పర్లేదు, అలా ఇద్దరం పెట్టుకుంటా. చెత్తలా పెడుతున్నా పింకి. నీటికి పెట్టకపోయినా పర్లేదు, నేను పెట్టుకుంటాను. అలా చూపించినాయి ఇక్కడ వదిలేసింది. ఇదేంటిది? ఇది చిన్నమ్మకలు ఉన్నాయి. చందమామ గైస్. అంత పెద్ద పెట్ట పింకి. సారీ చిన్న, ఇలా పెట్టుకుంటాను బాగుంటది. అమ్మమ్మలు ఇలాగే పెట్టేవారు గైస్. పెట్టచ్చు, పెద్దది చెత్తలా పడుతుంది. చిన్న చీదని ఇలా చెయ్యి చేస్తుంది. నా డ్రెస్ మీద పాడేస్తుంది మా అక్క. మాకేం చేయాలి ఫ్రెండ్స్? నీకు పెడుతుందా? నాకొద్దు. నాకు గోరింటాకు నచ్చదు. ఇందాకలో పెట్టుకుంటాను అది ఇందాక ఎర్రగా పండిపోతుంది అప్పుడే. మీరే ప్రూఫ్. ఇదిగో ఎర్రగా పడుతుంది. ఆ చేతి పెంకి పెట్టా, అది పంటదైతే ఇది కూడా పడుతుంది గైస్. నెమ్మది కొంచెం గోరింటాకు పెట్టేశాను నీకోసమే. ఏంటిది? రాసానులే. అన్ని సాల్చెట్ని చిరాకు వస్తుంది, ఎందుకు పెట్టుకున్నాను. సర్కిల్ కూడా పెట్టలేదు తెలుసు. చందమామ దీన్ని ఓన్లీ చంద్రుడు అంటే. ఫాస్ట్ గా ఆరిపోవాలంటే నువ్వు కాసేపు అలా నిలబడి ఫ్యాన్ దగ్గర పెట్టాలి. ఫ్యాన్ ఇక్కడ ఉంది, కరెక్ట్ గా నా హెడ్ మీద ఉంది. అలా పెట్టు, ఒక 2 నిమిషాలు అలా పెట్టి ఆరిపోతుంది. పెట్టుకోవడం అయిపోయింది కదా, అది పెట్టుకోవడం అయిపోయి చాలా సేపు అవుతుంది. ఆకు అసలు పచ్చిగానే ఉంది, ఎండట్లే. దేనికైనా ఒక టైం ఉంటది, నెమ్మదిగా అవుతుంది. కంగారు పెట్టేస్తుంది, అలా అవుతుంది. గోరింటాకు అయిపో అమ్మా, త్వరగా ఆరిపో. చెప్పాను ఆరిపోతుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆరిపోతుంది అంటే బాబు కలగా తీసిన కదా పిచ్చా. ఊరుకున్నాను, నాకు మెంట్లెక్కిచ్చే చెల్లి. ఏం మెంట్లెక్కించదు? వీడియో ఆపు. నేను ఎంత కష్టపడి చేశాను. పండినప్పుడు ఏం చేస్తాను చెల్లి? వీడియో కావాలి. గైస్ ఎర్రగా పండుతుంది. వీడియోలో అలా కనిపిస్తుంది, నిజంగా పచ్చగా ఉంది. నీ చేయి చూపి. ఇది చిన్న చినుకుల తోడుంటే పాడేకో ఇలా. గైస్ ఇది నేను చెప్తాను, నా మాట అస్సలు వినదు. అది గోరింటాకు పీల్చు చెల్లి. గోరింటాకు వాసన అలాగే వస్తుంది, మీ అందరికి తెలుసుకుంది గోరింటాకు వాసన. ఒకసారి వాసన చూడండి కావాలి మీరే. చీ ఎందుకు వచ్చింది?
అక్క సేపు చెయ్యి ఆగు, అలా పండుతుంది అక్క. ఆగు నువ్వు. పండు- ఇప్పుడు ఇదే గోరింటాకు నీకు ఎంత మంచి నువ్వు ఎంత మంచిదామో నేను కూడా చూస్తుంటా. ఏ? రాచెల్లి యాక్చువల్ లెగిస్తే నా గోరింటాకు నచ్చదు గైస్. లిప్స్ కడుతుందా నువ్వు చేతి మర్యాదగా బయటకు రా. అరవకా. చెత్తగా జరుగు నీకు పెడతాను. గైస్ గోరింటాకు ఒక్కడే చెల్లెలు పెట్టావు, చెల్లెలు ఒక్కటి పెట్టకూడదు. మూడు ఎందుకు అలా అయిపోతుంది? ఏ ఛీ! అమ్మా! మమ్మీ! ఏయ్! ఆ! 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 చెత్తగా ఆడదా. నీకైతే ఒకటి నాకైతే ఒకటి. పుట్టనా నిజం చెప్పు. చెయ్యలేసాను ఏమంటే కడుక్కుంటా. చాలా ఎలా ఉందంటే కిందరెక్కేసి అదొకలా ఉంది నాకు. మీకు తెలుస్తుందని నాకు తెలియదు కానీ రియల్ అయితే చాలా రెడ్గా ఉంది. మామూలుగా అయితే గోరింటాకు ఆడడానికి టైం పడుతుంది, ఎందుకంటే పెద్ద ఆకు గోరింటాకు అంటే అది పెద్దలు. మనం గోరింటాకు ఇది పెట్టి ఒక నిమిషం, హ్యాండ్ వాష్ తీసుకున్నా మన గోరింటాకు స్మెల్ వస్తుంది కదా. ఇది హైబ్రిడ్ గోరింటాకు కాదు గైస్, నేచురల్ గోరింటాకు. దీని ఆకు సైజే అరచెయ్యి అంత ఉంటుంది. అరచెయ్యి అంత. నేను ఆడి ముందు కూడా చూపించాను కదా గైస్, అరచెయ్యి అంత ఉంటుంది. తామరా కదా అది తమలపాకు. నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా ప్రాంక్ అనేసి. అండ్ నేను గోరింటాకు ప్లేస్ లోని ఏవో పిచ్చి పిచ్చి ఆకులు, ఇది గన్నేరు చెట్టు ఆకులు అనమాట. దాంట్లో నేను పారాన్ని కలిపాను అండ్ నా చేతి కొన్ని గ్రీనిష్ పోలేదు. అండ్ కొంచెం నాకు స్కిన్ కి అయితే పడదు, చిన్న ఇరిటేషన్ లా కూడా అనిపిస్తుంది, ఇచ్చింగ్ లా అనిపిస్తుంది. ఇప్పుడు తను బయటకు వెళ్ళింది, నేను బయట గోరింటాకు కిందలోని ఆడేసిన గోరింటాకు అక్కడ పెట్టేసి వదిలేసి వచ్చేసాను. తీయగానే ఉంటే చాలా బాబా అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మమ్మీ కాలేజ్ చెప్పాను, మమ్మీ తీసే మమ్మీ గోరింటాకు ఇక్కడ పెట్టాను ఆడిందని చెప్పి తీసేసి ఉంటుంది తెలుసు నాకు. అండ్ ఇదైతే ఇలా ఉంది, బట్ ట్రై చేయొద్దు ఎందుకంటే మంచిది కాదు కదా. ఆకులు కదా అంటే ఆకులు అయితే పర్లేదు, ఏ పడతా ఏ పిచ్చి పిచ్చి ఆకులు కాకుండా గన్నేరు చెట్టు ఆకులు తీసుకున్నాను నేను. అండ్ చూడడానికి అయితే గోరింటాకు లాగే ఉంది గైస్. నాకు ఈ థాట్ వచ్చినందుకు మీరందరూ నాకు సన్మానం చేయాలి కదా. నేను గ్రేట్ గైస్. నాకు రోజుకు ఒక ఐడియా వస్తా ఉంటది, రోజు నా బుర్రలో పురుగు తిరుగుతా ఉంటది, ఈరోజు చేయాలి రేపు చేయాలి అలాగా. దేనికి దొరదా గాయస్ ప్రాంక్ అయితే. ఏంటి పింక్ ఇది? ఇదేంటి? ఏంటది? ఇది ఆడింది గోరింటాకు అందులోనే ఆడాను. వాసన తెలియట్లేదా? వాసన చూడు ఒకసారి. ఒకటే వాసన. పింకీ ఇది ఫస్ట్ గా ఈ ముద్ద చూడు పింకీ. ఇది ఫస్ట్. ఆగు, ఈ ముద్దకి ఈ ఆకు ఇగో. ఏంటిది? బరకగా ఉంటది అక్క, ఫస్ట్ ఆడింది కదా. సరే ఇందులోంచి రసం వస్తుంది, ఇందులోంచి ఎందుకు రావట్లేదు మరి? ఎందుకు రావట్లేదు ఇది? ఎందుకు రావట్లేదు నేనేం చెప్తాను. నాటకాలు చెక్కి ఏంటో చెప్పాల్సి. గోరింటాకు ఎందుకమ్మా రసం రావట్లేదు? నాకు పిచ్చెక్కి ఇంకా పింకి నిజం చెప్పింకి. నేను చాలా ఇష్టమైన విషయాలు కొంచెం సీరియస్ గా ఉంటుంది పింకి. కనీసం ఏం చేసా నో ఇప్పు. అది గోరింటాకు, ఇది గోరింటాకే. సరే అయితే ఇది నీకు పెడతాను, ఇది నేను పెట్టుకుంటాను. ఇది చెట్టు నుంచి వచ్చిన గోరింటాకు వాళ్ళు, గోరింటాకు వాళ్ళు అమ్మ వాళ్ళు నమ్ముకోవడం అంటారు కదా. గోరింటాకు అది. నా పేషెన్స్ ని టెస్ట్ చేయి పింకి. నువ్వు టెస్ట్ చేయట్లేదు, నేను చాలా సీరియస్ గా ఉన్నాను గైస్. నిజం గోరింటాకు నిజంగా అది గోరింటాకు. సరే రాదే, నీకు నీ గోరింటాకు పెడతాను. నేను నిజమైన గోరింటాకు నచ్చుతుంది ఫ్రెండ్స్. నేను గోరింటాకు పెట్టుకో. నువ్వు చాలా సార్లు గోరింటాకు పెట్టుకున్నావు, ఒకసారికి ఏమైపోతాం. గోరింటాకు పెట్టుకోను, నా గోరింటాకు నచ్చదు. సో సీరియస్ చెయ్యి చెయ్యి ఇగో. పండుతుంది పింకి ఇది. పండుదా? ఇదే అక్కడ పింకి. పండుతుంది నీకు, పండుతుంది. చెయ్యి నాటకాలు చేయక డ్రెస్ పాడైపోద్ది. పింకి నాకు కోపం తెప్పించే పింకి. చెయ్యి ఇస్తావా ఇవ్వా? చెయ్యి ఇవ్వనప్పుడు ఇచ్చే మర్యాదగా. తగ్గించుకో కొన్ని. పెట్టుకోను. ఎందుకు పెట్టుకోవు? మొహానికి రాసేస్తాను పింకి, జుట్టుకి రాస్తానే. సరే జుట్టుకు మంచిదే కదా, గోరింటాకు జుట్టుకు మంచిదే కదా. అమ్మా చూడాలి. ఎక్స్ట్రా చేతి గోరింటాకు చేతికి పండడానికి నచ్చదు. జుట్టు తీయది పింకి. వాడిన గోరింటాకు నీకు ఏంటి పింకి? హెయిర్ కి మంచిది, రూట్స్ కి ఇది అవుతుంది. తీయ నవ్వుతావు ఏంటో, సిగ్గులేదు నీకు అసలు. నవ్వక నోరు తెరిసి పెట్టేస్తున్నాను. జుట్టుకి ఆడతాను. సరే ఇక్కడ రిటర్న్ అయితే నాకే నాలా చూడు ఒకసారి, నాలా చూడు. మంచిది కాదక్క, సీరియస్ గానే మంచిది కాదు. ఆకు పిచ్చాకు తెచ్చాను చేతి కాబట్టి పర్లేదు, తల్ల వేస్తాను కానీ బుర్ర పనిచేస్తుందా? నా చెయ్యి ఏమైపోయినా పర్లేదా?
మాట్లాడుతున్నా నాతోంటే మాట్లాడతా ఏం మాట్లాడి చెప్పే అలా ప్రాంక్. చాలా బాగుంది. నీ జుట్టు కెట్టేసరికి మాత్రం నీకు ఇది వచ్చింది. సో ఇదైతే ఈరోజు ప్రాంక్. మళ్ళీ నెక్స్ట్ అలాంటి ప్రాంక్స్ కావాలో ప్రాంక్స్ కావాలో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ ఫన్నీగా అనుకోవచ్చు, ఎందుకంటే ప్రాంక్ వీడియో ట్రై చేయాలి ఫస్ట్ నాకు అండ్ మాకు ఎక్కువ రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇది నాకు కొంచెం బాగా బెస్ట్ ప్రాంక్ కామెంట్ సెక్షన్ అందరూ కలిసి ఒకేసారి నా మీద పడ్డారే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. బాయ్ గాయ్స్.